లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితా లోకైకదీపాంకురా మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాలక్ష్మ్యై నమః. శివాధాత్రి శుభానంద యజ్ఞకర్మ స్వరూపిణి. ఇందులో ధాత్రి అనబడే 145వ నామానికి అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు 146వ నామం శుభానంద. ఇది నమస్కారంలో శ్రీ శుభానందాయై నమః. అమ్మవారు శుభస్వరూపిణి, ఆనందస్వరూపిణి, శుభమైన ఆనందస్వరూపిణి. అంటే శుభము ఆనందము ఈ రెండు అమ్మవారి రూపములే. పైగా ఏ ఆనందంలో శుభముందో ఆ ఆనందమే అమ్మవారి రూపము, తెలుసుకోవాలి. అయితే ఆనందం అంటేనే ఎప్పుడూ శుభం. కానీ లోక వ్యవహారంలో మనం చూసేటప్పుడు రకరకాల ఆనందాలు ఉంటూ ఉంటాయి. కొందరికి తామసానందాలు ఉంటూ ఉంటాయి. తామసము అంటే ఒక మత్తు, ఒక బద్ధకము, వీటిలో కొందరికి ఆనందం ఉంటూ ఉంటుంది. ఆనందాన్ని మహాలక్ష్మి స్వరూపం అనడానికి లేదు. అసలు బద్ధకము, సోమరితనము ఇవన్నీ కూడా అలక్ష్మి రూపాలు, దరిద్ర రూపాలు ఇవి. మరి అవి కూడా ఆనందంగా ఉన్నాయండి అంటే అలాంటి ఆనందాన్ని లక్ష్మీ రూపాలు అనడానికి లేదు. అవి తామసానందములు అని అంటారు. అవి దారిద్ర్య హేతువులు, పతన హేతువులు. అందుకే వాటిని అశుభానందములు అనాలి. అది అమ్మవారి రూపాలు కావు. అదేవిధంగా రాజసానందాలు కొన్ని ఉంటాయి. రాజసానందాలంటే అహంకారం, దుర్మార్గం ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళు దుర్మార్గంతో కొన్ని సంపదలు సంపాదించి సుఖపడుతూ ఉంటారు. ఆ సుఖము ఆనందం అంటామంటే అవి నిజమైన ఆనందం కావు, రాజసానందములు. కామక్రోధ జనితమైన ఆనందములు రాజసానందములు. క్రోధజనిత ఆనందమే ఇంకొకరిని హింసిస్తూ దాని ద్వారా ఒక ఆనందాన్ని అనుభవిస్తుంటారు కొందరు. అలాంటి ఆనందములన్నీ కూడా అశుభానందములే. అవి రాజసానంద, తామసానందములు. ఈ రెండూ కూడా తాత్కాలికంగా ఆనందం అనిపిస్తాయి, కానీ ఆనందపు ఆభాసలు మాత్రమే, నిజమైన ఆనందం కావు. ఈ పతన హేతువులు కూడా. లోకంలో విషయాల ద్వారా పొందే ఆనందము సాత్వికానందం అయితే కొంత పర్వాలేదు, శుభానందం. సాత్వికానందం అంటే ధర్మబద్ధమైన శాస్త్రసమ్మతమైన ప్రవర్తన ద్వారా పొందేటువంటి సుఖభోగాల్ని సాత్వికానందం అని అంటారు. అందుకే ధర్మంతో ఏదైనా సుఖాన్ని భవిస్తే అది సాత్వికానందం, అది అమ్మవారి రూపం. ఇది లోక వ్యవహారం. తర్వాత జ్ఞానంతో భక్తితో పొందేటువంటి అతీంద్రియమైన భగవదానందం ఉందే, అది అమ్మవారి యొక్క అసలు రూపం, అది శుభానందాన్ని. అందుకే రెండు రూపాలు తీసుకోవాలి. శుభానందమే అమ్మవారి రూపము. శుభానందాయై నమః. మనకెప్పుడు కూడా శుభానందం కావాలి. శుభానందాన్ని కోరుకోవడం తప్పు లేదు, ఆనందం అందరూ కోరుకుంటారు. కానీ శుభానందం కోరుకున్న వారు ఎప్పుడూ కూడాను క్షేమాన్ని అనుభవిస్తారు. అంతేగాని రాజసానంద, తామసానందములు కోరుకునేవారు, అనుభవించేవారు ఎప్పటికో అప్పుడు పతనమవక తప్పరు. ఇది తెలుసుకోవాల్సింది. ఈ నీతి బాగా లోకంలో వ్యాపింపజేస్తే గొప్ప జాతి తయారవుతుంది. అందుకు ధర్మబద్ధమైనటువంటి ఆనందాన్ని ప్రతివారు ఆశించాలి. అధర్మపు ఆనందం కూడదు. అధర్మంతో ఆనందం అనుభవించడం ఎలాంటిదంటే విషం కలిసిన పదార్థాన్ని తినడం లాంటిది. అది ఎప్పటికో అప్పుడు వికటిస్తుంది. లోకంలో మనం చూస్తూ ఉంటాం. అక్రమంగా, అధర్మంగా పదవుల్ని, సంపాదనల్ని తెచ్చుకున్నటువంటి వాళ్ళు తర్వాత ఎంత భయంకరమైనటువంటి పతనావస్థను పొందుతారు. ఎందుకంటే వాళ్ళు అశుభానందాల కోసం వెంపర్లాడారు గనక. అందుకు ధర్మబద్ధమైన ఆనందమే అమ్మవారి రూపమని ఈ నామం చెప్తున్నది. ఒక్కొక్క నామం మనకు ఒక్కొక్క సందేశం కావాలి. ఒక్కొక్క నామం మన బ్రతుకుని తీర్చిదిద్దే మార్గం కావాలి. అప్పుడు అమ్మవారి అనుగ్రహం లభించినట్లే. ఇది శుభానందాయై నమః, శుభమైన ఆనంద రూపము అని. అంతేకాదు శుభము ఆనందము ఎక్కడుంటుందో మహాలక్ష్మి అక్కడ ఉంటుంది. అందుకు ఎప్పుడు కూడా నిరుత్సాహం కానీ, అశుభపు కార్యాలు కానీ, అశుభ చింతలు కానీ చేయరాదు. శుభంకరమైనవే చింతిస్తూ ఉండాలి. అందుకు ధర్మబద్ధమైనవి, 10 మందిని మేలు కోరుకోవడమే శుభం. అలాంటి శుభమైనటువంటి చింతన ఎక్కడుంటుందో అక్కడ అమ్మవారు ఉంటారు. అందుకు అమ్మవారు శుభస్వరూపిణి. గతంలో శుచిస్వరూపిణి అన్నాం, ఇప్పుడు శుభస్వరూపం కూడా కలుపుకోవాలి. మంచి సంకల్పం, మంచి ఆచరణ, ఇదే శుభం అంటే. ఆ శుభం అమ్మవారి రూపం. మనలో ఎప్పుడైతే శుభ సంకల్పం వచ్చిందో, శుభమైనటువంటి కార్యములు చేస్తున్నామో, శుభకర్మలు చేస్తూ ఉన్నామో, అప్పుడు తప్పకుండా శుభస్వరూపుడైన అమ్మవారు అనుగ్రహించి కనిపిస్తారు. అందుకు లక్ష్మి కావాలి అంటే శుభం మనలో ఉండాలి.
అందుకు ప్రతివారు లక్ష్మిని కోరతారు, కానీ శుభస్వరూపమైన లక్ష్మయ్య అసలు లక్ష్మీ శాస్త్రం ఇస్తున్న జ్ఞానం. ఇది శుభానంద, ఆనందము. ఈ తర్వాతి మాట, ఎప్పుడు ఎవరు సంతోషంగా తృప్తిగా ఉంటారో వారికి లక్ష్మి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేగాని దిగులు, దీనత్వము, అసంతృప్తి మొదలైన నిరానంద లక్షణములు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. దుఃఖము, దీనత్వము ఉండరాదు. కొంతమంది ఎప్పుడూ ఏదో దిగులుతోనే ఉంటారు, వాళ్ళకి అన్నీ కంప్లైంట్లే, ఫిర్యాదులే. ఏది అడిగినా ఏం చేస్తామంటే నాకేవి బాగోలేవు అంటూ ఉంటారు. ఇది నెగటివ్ థింకింగ్ అంటారు, విపరీతపు ఆలోచన. కొంతమందికి మనం అనుకునే సంపదలేవి లేకపోయినప్పుడు ఉత్సాహంగా ఉంటారు, అన్ని సంపదలు ఉన్న తృప్తితో ఉంటారు. అందుకే తృప్తి, ఉత్సాహము, ఉల్లాసము, సుఖము, సంతోషము ఇవన్నీ కూడా లక్ష్మీ విభూతులు. అవి మనలో ఉన్నప్పుడు అమ్మవారు తప్పకుండా అక్కడ ఉంటారు. అందుకే శుభము, ఆనందము ఈ రెండు అమ్మవారి రూపములు. అందుకు ఆనందము యొక్క వెలుగులైన సంతోషము, సుఖము, తృప్తి, ఉల్లాసము, ఉత్సాహము ఇవి ఎక్కడుంటాయో అక్కడ అమ్మవారు ఉంటారు. శుభము యొక్క వెలుగులైన మంచి ఆలోచనలు, మంచి ఆచరణలు ఎక్కడుంటాయో అక్కడ అమ్మవారు ఉంటారు. అందుకు శుభ, ఆనంద ఈ రెండు అమ్మవారి రూపములు. ఈ రెండు ఉన్న చోట అమ్మవారు ఉంటారని తెలుసుకోవాలి. అందుకే శ్రీ శుభానందాయై నమః నమస్కారం చేసుకుని తర్వాత నామం 147వ నామం యజ్ఞకర్మ స్వరూపిణి. యజ్ఞకర్మలు అమ్మవారి యొక్క రూపము. దీని నమస్కారంలో చెప్పేటప్పుడు శ్రీ యజ్ఞకర్మ స్వరూపిణ్యై నమః. అసలు దేవత అంటేనే యజ్ఞము ద్వారా తెలియబడేది అని అర్థం. యజ్ఞం లేకపోతే దేవత లేదు. అందుకే దేవతల అనుగ్రహం పొందాలన్నా, దేవతల గురించి అవగాహన కలగాలన్నా యజ్ఞము ద్వారానే జరుగుతుంది. ఊరికన కబుర్లు చెప్తే దేవతల కృపలు లభించవు. యజ్ఞము ద్వారానే దేవత యొక్క కృప లభిస్తుంది. యజ్ఞం అనగా త్యాగపూర్వకమైన కర్మ అనర్థం. త్యాగము అంటే ఇది నాది కాదు అనే భావం ఉండాలి. దేవతకు సమర్పించేటప్పుడు నాది అనే భావాన్ని విడిచిపెట్టి సమర్పించాలట. అసలు సమర్పించడంలోనే పదార్థ సమర్పణే కాదు, నాది అనే భావం కూడా సమర్పించేయాలి. అందుకే ఇదం నమమ అని యజ్ఞంలో ఆహుతులు వేస్తారు. ఇదం నమమ అనే భావమే యజ్ఞము, అది త్యాగం. అలాగే త్యాగపూర్వకమైన ఏ కర్మ అయినా కూడా యజ్ఞకర్మ అని చెప్పబడుతుంది. అంటే దేవతా ప్రీతికరంగా చెయ్యబడేటటువంటి కర్మ. దేవతా ప్రీతి అనగా త్యాగపూర్వక కర్మ. ఈ రెండూ కూడా అన్వయించుకోవాలి. అందుకు మన బ్రతుకంతా యజ్ఞమయం కావాలి. అంటే శాస్త్రము చెప్పిన సత్కర్మలు ఆచరించాలి. ఆ సత్కర్మలు కూడా దేవతా ప్రీతికరంగా త్యాగపూర్వకంగా ఆచరించగలిగినప్పుడు ఆ యజ్ఞ కర్మయే లక్ష్మీ రూపం అయిపోతుంది. లక్ష్మి అంటే ఐశ్వర్య రూపం కదా. అలాంటి యజ్ఞకర్మ చేస్తే అదే లక్ష్మీ రూపమే పరిణమిస్తుంది. అయితే త్యాగం అంటే చాలామంది కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఇంత పని చేసే త్యాగం చేసేయాలండి అని. కానీ త్యాగం చేస్తేనే సిద్ధి గొప్పగా ఉంటుంది, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే నాది అనేటువంటి స్వార్థం దగ్గర పెట్టుకున్నామో సిద్ధి సరిగ్గా రాదు. దేవతకు మనం ఏదో సమర్పణ చేస్తూ అయ్యో ఇంత సమర్పించేస్తున్నామా అనుకున్నాం అనుకోండి, అక్కడ త్యాగబుద్ధి పోయింది. అప్పుడు అది యజ్ఞము కాదు, సత్కర్మ కాదు, అది ఆ దేవతకు అందదు. అది తెలుసుకోవాలి. దేవతకు సమర్పించేటప్పుడు అది నిండైన మనస్సుతో ఇవ్వాలి, త్యాగబుద్ధితో ఇవ్వాలి, స్వార్థాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే దేవత సంపూర్ణంగా స్వీకరిస్తుంది. అంతేకాదు అలాంటి కర్మ తృప్తిగా ఉంటుంది, ఆనందమయంగా ఉంటుంది, శుభానంద ఫలాలను ఇస్తుంది. శుభానంద యజ్ఞకర్మ స్వరూపిణి. ఇంత భావన చేయాలి యజ్ఞకర్మ స్వరూపిణి అనే నామానికి. అందుకు వేదమునందు చెప్పిన సత్కర్మలకే యజ్ఞములని పేర్లు. అలాంటి యజ్ఞములన్నీ అమ్మవారి రూపములే. యజ్ఞము ద్వారా లోకక్షేమం కలుగుతుంది కనుక శుభానంద రూపిణి అయిన అమ్మవారు యజ్ఞ రూపంలోనే మనకు లభిస్తున్నారు. అది యజ్ఞ సంబంధమైన నామములు లక్ష్మీ శాస్త్రనామాల్లో చాలా కనబడతాయి మనకి. అది యజ్ఞకర్మ స్వరూపిణ్యై నమః నమస్కారం చేసుకొని వ్రతిని అని తర్వాతి నామం శ్రీ వ్రతిన్యై నమః నమస్కారం చేసుకోవాలి. ఇది వ్రతముల రూపముతో ఉన్నది అని అర్థం. యజ్ఞము, వ్రతము అని రెండు ఉన్నాయి. వేదములందు వ్రతముంది. వ్రతపతయే నమః, వ్రతపతే అని భగవంతుడిని స్మరిస్తూ చాలా మంత్రములు కనబడితే వేదములందు. సువ్రత సుముఖ సూక్ష్మ అని విష్ణు శాస్త్రంలో కూడా మనం చదువుతున్నాం. వ్రతములు భగవద్రూపములు. వేదంలో అనేక వ్రతాలు ఉన్నాయి. అదేవిధంగా పురాణాల్లో కూడా చాలా వ్రతాలు ఉన్నాయి. మనకు ప్రసిద్ధిగా లోకంలో తెలుసు వరలక్ష్మి వ్రతం, సరస్వతి వ్రతం, వినాయక వ్రతం, అనంత పద్మనాభ వ్రతం, ఇలా చాలా వ్రతాలు. కొన్ని కష్టాలు పోవడానికి, కొన్ని సత్ఫలితాలు రావడానికి కొన్ని వ్రతాలు చేయమని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ వ్రతాచరణ చేసి సత్ఫలితాలు పొందుతున్న వారు కూడా ఉన్నారు. ఆదివార వ్రతం, శివదేవ వ్రతం, సోమవార వ్రతం అని. అలాగే వార వ్రతాలు, తిథి వ్రతాలు, ప్రత్యేకమైన పర్వవ్రతాలు ఇవన్నీ ఉన్నాయి. వ్రతము అంటే నన్ను ఇది తరింపజేస్తుంది అని ఏ మార్గాన్ని ఎంచుకుంటామో దానికి వ్రతం అనే పేరు. దాని ద్వారా నేను బాగుపడతాను అన్న నమ్మకంతో దాన్ని ఆచరిస్తే అది వ్రతం. అందుకు వరించేది వ్రతం. మనం వరించుట అంటే
స్వీకరించుట, ఇది నన్ను తరింపజేస్తుందనే భావంతో ఒక మార్గాన్ని మనం స్వీకరిస్తే అది వ్రతం అవుతున్నది. అందుకే యజ్ఞము వ్రతము ఈ రెండు కూడా చాలా ప్రధానమైన అంశములు. అసలు వ్రతములు వేద వ్రతాలు చాలా ఉన్నాయని చెప్పుకున్నాం, పురాణ వ్రతాలు ఉన్నాయి. ఈ యజ్ఞములు వ్రతములు కలిపి చేసినప్పుడు ఈ జీవితం చరితార్థమవుతుంది. అందుకే మానవ జీవితం శుద్ధతను పొందుతూ ఆనందాన్ని పొందాలి అంటే యజ్ఞము వ్రతము రెండు ఉండాలి. అందుకు శుభానంద నామం తర్వాత యజ్ఞకర్మస్వరూపిణి వ్రతి అని చెప్పడంలో అర్థం ఏంటంటే శుభానందం పొందడానికి మార్గములు ఏమిటి అంటే యజ్ఞకర్మలు వ్రతాలు. అందుకే ఆ నామం తర్వాత ఈ నామాన్ని చెప్తున్నారు. అయితే భారతీయ సంస్కృతి గొప్పతనం ఏంటంటే గమ్యం ఏదో గమనం కూడా అదే తెలుసుకోవాల్సింది. గమ్యంలో ఏ శక్తి ఉందో గమనంలో కూడా అదే శక్తి ఉంటుంది. అందుకే సిద్ధిలో ఉన్న శక్తే సాధనలో కూడా ఉంటుంది. అంతేగాని సిద్ధి పొందేకే శక్తి లభిస్తుందని కాదు, సాధనలో కూడా శక్తి కావాలి. అందుకే అమ్మవారు సిద్ధి రూపంతో ఉన్నారు, సాధన రూపంతో ఉన్నారు. సిద్ధి రూపంతో శుభానంద, సాధన రూపంతో యజ్ఞకర్మ స్వరూపిణి వ్రతిని, ఇది తెలుసుకోవాల్సింది. అంతేకాదు యజ్ఞకర్మలు వ్రతాలు చేసేటప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉండాలి అది కూడా తెలుసుకోవాలి. శాస్త్రమునందు చెప్తారు, అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు తనను తాను శుభ్రం చేసుకుని చక్కగా అలంకరించుకుని నవ్వుతూ చేయాలట ఆరాధన. అంతేగాని కోపంగా దుఃఖంగా కూర్చుని పూజలు చేస్తే దేవత పుచ్చుకోదు, ఇది తెలుసుకోవాలి. నవ్వుతూ ఆనందంగా తృప్తిగా చేయాలి. దీన్ని పాజిటివ్ థాట్స్తో చేయాలంటారు ఇక్కడ. అందుకు శుభానంద అని చెప్పినప్పుడు శుభమైన ఆనందమైన మనస్సుతో యజ్ఞకర్మలు వ్రతాలు ఆచరించితే ఆ యజ్ఞకర్మల రూపంతో వ్రతాల రూపంతో అమ్మవారే అనుగ్రహిస్తున్నారు ఉద్దేశంతో వ్రతిన్యై నమః, వ్రతముల రూపముతో ఉన్నది. అనగా వేదము చెప్పిన యజ్ఞములు, వేదాది శాస్త్రములు చెప్పిన వ్రతములు ఇవన్నీ కూడా లక్ష్మీ రూపములే. అవి ఆచరించడం వల్ల లక్ష్మీప్రదమవుతున్నాయి. అనగా ఐశ్వర్యము శుభము శాంతి లభిస్తున్నాయి. అందుకు యజ్ఞవ్రత రూపముతో ఉన్న సత్కర్మ రూపముతో ఉన్న శుభానంద రూపిణి అయిన లక్ష్మికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.